వికారాబాద్ జిల్లా తాండూరులో 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ అవ్వడం కలకలం రేపింది. ఉదయం 9:30 నిమిషాలకు పరీక్ష స్టార్ట్ కాగా 9:37 నిమిషాలకు వాట్సాప్ లో ప్రశ్నపత్రం లీక్ అయింది. తాండూరులోని ఓ సెంటర్లో ప్రశ్నపత్రం లీక్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే తమ జిల్లాలో ప్రశ్నపత్రం లీక్ అవ్వలేదని వికారాబాద్ డీఈఓ చెబుతున్నారు. ప్రశ్నపత్రం లీక్ అవ్వడంతో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియ. వికారాబాద్ జిల్లా తాండూరులో 10వ తరగతి పరీక్ష పత్రం లీక్ అయినట్టుగా కలకలం రేపుతా ఉంది. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కాక ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ కూడా తెలుస్తా ఉంది. తాండూరులోని ఓ సెంటర్ లో ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రశ్న స్టార్ట్ అయినటువంటి కొద్దిసేపటికే లీక్ అయిన పట్ల కొంత అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ లీకేజ్ వ్యవహారంతో ఇప్పటికే కొన్ని పరీక్షలకు సంబంధించినటువంటి లీకేజీలు కనబడుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు 10వ తరగతి పరీక్ష లీకేజీకి సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఒకవైపు చూస్తే 10వ తరగతి పరీక్ష ప్రారంభం అయినటువంటి కొద్ది క్షణాల్లోనే ఆ సెంటర్ నుంచి ఖచ్చితంగా కూడా ఇటు సెంటర్ కి సంబంధించినటువంటి అందులో చేసినటువంటి వాళ్ళే లీకేజ్ కి పాల్పడ్డారనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే పేపర్ తీసుకొచ్చేటువంటి ప్రిన్సిపల్ రూమ్ నుంచి పేపర్ తీసుకొచ్చేటువంటి సమయంలో ఆ పేపర్ ఓపెన్ అయిందా లేదా ఆ సెంటర్ కి వచ్చినటువంటి నేపథ్యంలోనే అంటే విద్యార్థులు కూర్చున్నటువంటి సెంటర్ లో లోపలికి పేపర్ వచ్చిన తర్వాత లీక్ అయిందా అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరోవైపు తాండూరుకి సంబంధించి పేపర్ లీక్ కావడం పట్ల జిల్లాకి సంబంధించినటువంటి వికారాబాద్ డీఈఓ కూడా ఎటువంటి లీక్ కాలేదు అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. బట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి విద్యార్థులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. తదుపరి విచారణకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు మాత్రం ఎంక్వైరీ చేపడుతా ఉన్నారు. కాకపోతే ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఎటువంటి కంప్లైంట్ రేజ్ కాకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది. మరోవైపు చూస్తే ప్రశ్నపత్రం లీక్ కావడము ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత లీక్ అయింది కనుక దానిపై పెద్ద ఫోకస్ ఉండకపోవచ్చు అనేది తెలుస్తా ఉంది. ఎందుకంటే అప్పటికే విద్యార్థులందరూ కూడా సెంటర్ లో కూర్చొని ఉన్నారు కనుక ఎగ్జామ్ స్టార్ట్ అయింది కనుక అది లీక్ అయినప్పటికీ కూడా అందరికీ రీచ్ అయ్యేటువంటి ఛాన్స్ లేదని చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తే కొంత మెరిట్ స్టూడెంట్స్ మాత్రం కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ ఖచ్చితంగా కూడా పేపర్ రాసేటువంటి వాళ్ళు ఈ నేపథ్యంలో లీక్ కావడం కొంత బాధాకరమైన విషయం అనేది చెప్పుకోవాలి. మరొక వైపు చూస్తే ఎంత లీక్ అయినప్పటికీ కూడా ఉన్నటువంటి 2 గంటల అంటే మొత్తం ఎగ్జామ్ టైం 3 గంటలు అయినప్పటికీ కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత లీక్ అయింది కనుక అప్పటికి 2.5 గంటలు. సో ఈ 2.5 గంటల సమయాల్లో ఆ ప్రశ్నపత్రం సంబంధించినటువంటి ఆన్సర్ ను తీసుకెళ్లి సెంటర్ కి పంపేటువంటి సమయం ఉన్నప్పటికీ కూడా అది తాండూరు మండలం అంటే తాండూరు పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా వాట్సాప్ లో వైరల్ అవడంతో కొంత తాండూరు అంతా విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు. బట్ ఎటకేలకి పోలీసులు మాత్రం దర్యాప్తు చేస్తా ఉన్నారు. దర్యాప్తు అనంతరం కూడా ఎక్కడి నుంచి లీక్ అయింది, వాట్సాప్ లో ఎక్కడెక్కడి నుంచి ఫార్వర్డ్ అయింది అన్నటువంటి అంశాలపై కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రియా. ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.